ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది? బ్రహ్మాస్త్రమా, సుదర్శన చక్రమా, త్రిశూలమా? కాదు, మహాదేవుని మూడో కన్ను. ఆ కన్ను ఒక్కసారి తెరుచుకుంటే లోకాలు కంపిస్తాయి, దేవతలు సైతం భయపడతారు. అసలు శివుడి మూడో కన్ను ఎందుకు వచ్చింది? కన్ను తెరిచినప్పుడు ఏం జరుగుతుంది? కామదేవుడు ఎందుకు భస్మమయ్యాడు? ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం పురాణ గాథ మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చగల ఆధ్యాత్మిక సందేశం కూడా. అయితే మహాదేవుని దివ్య కథలోకి ప్రవేశిద్దాం. హిమాలయ పర్వతాల్లో మహాదేవుడు గాఢ ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి సరదాగా శివుని వెనుకకు వచ్చి ఆయన రెండు కళ్ళను తన చేతులతో మూసేసింది. ఆమెకు అది ఒక చిన్న ఆట మాత్రమే, కానీ మహాదేవుడి రెండు నేత్రాలు సూర్యచంద్రుల వంటివి. ఆ క్షణంలోనే విశ్వమంతా చీకటిలో మునిగిపోయింది. దేవతలు భయపడ్డారు, మనుషులు దారి తప్పిపోయారు, జంతువులు పక్షులు అన్నీ నిశ్చలమైపోయాయి. సృష్టి మొత్తం ఆగిపోయినట్లయింది. అప్పుడు లోకాల రక్షణ కోసం మహాదేవుడు తన నుదుటి పైన ఒక దివ్య నేత్రాన్ని సృష్టించాడు. అదే మూడో కన్ను. ఆ కన్ను నుండి వెలువడిన దివ్య జ్వాలలు విశ్వమంతా ప్రకాశింపజేశాయి. మళ్ళీ లోకాలకు వెలుగు వచ్చింది. అప్పటి నుండి శివుడు త్రిలోచనుడు అయ్యాడు. కామదేవుని కథ ఏంటంటే, కాలం గడిచింది. ఒకసారి దేవతలు పెద్ద సమస్యలో పడ్డారు. తారకాసురుడు అనే రాక్షసుడు వారికి నరకం చూపిస్తున్నాడు. అతన్ని సంహరించగలవాడు శివపార్వతుల కుమారుడు మాత్రమే. కానీ శివుడు ఇంకా ధ్యానంలోనే ఉన్నాడు. అప్పుడు దేవతలు కామదేవుడిని పిలిచారు. మహాదేవుడి ధ్యానం భంగం చెయ్యి అని కోరారు. కామదేవుడు పుష్పబాణాన్ని తీసుకుని ధ్యానంలో ఉన్న శివునిపై సంధించాడు. ఆ బాణం శివుణ్ణి తాకింది. ఒక్క క్షణం మహాదేవుడి ధ్యానం భంగమైంది. ఆయన కోపంతో నుదిటిపైన ఉన్న మూడో కన్నుని తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడిన అగ్ని కామదేవుణ్ణి క్షణాల్లో భస్మం చేశాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఈ కథలోని అసలు రహస్యం ఇక్కడే ఉంది. శివుడి మూడో కన్ను కేవలం వినాశనానికి గుర్తు కాదు, అది జ్ఞానానికి చిహ్నం. మన రెండు కళ్ళతో బయట ప్రపంచాన్ని చూస్తాం, కానీ మూడో కన్ను అంతరంగాన్ని చూస్తుంది. అది అజ్ఞానాన్ని దహనం చేస్తుంది, అహంకారాన్ని నాశనం చేస్తుంది, కోపం, లోభం, మోహం, కామం వాటన్నిటినీ భస్మం చేస్తుంది. కామదేవుడు భస్మమయ్యాడంటే మనసులోని అదుపులేని కోరికలు నశించాయని అర్థం. అందుకే శివుని మూడో కన్ను జ్ఞానాగ్ని అని చెబుతారు. ఈ రోజుల్లో మన జీవితాన్ని నాశనం చేస్తున్నవి శత్రువులు కాదు, మన కోరికలు, మన అహంకారం, మన అసూయ. వాటిని మహాదేవుని మూడో కన్ను సూచించే జ్ఞానంతో దహనం చేయాలి. మనసులోని అంధకారాన్ని తొలగిస్తే ప్రతి మనిషిలో ఒక శివుడు పేల్కొంటాడు. శివుడి మూడో కన్ను కేవలం వినాశనం కోసం కాదు, మనలోని చెడును నాశనం చేసి మనసులోని దివ్యత్వాన్ని వెలికి తీయడానికి. అందుకే మహాదేవుడు దేవాది దేవుడయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.